హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జడ్చర్ల మహబూబ్ నగర్ రహదారి మధ్యలో ఉన్న ఎకో పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. దీనిని ఇంతకుముందు మయూరి హరితవనం అని పిలిచేవారు. ప్రస్తుతం కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్గా పిలుస్తున్నారు. ఈ పార్క్ NH44కి అంటే జడ్చర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మరియు మహబూబ్ నగర్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పార్క్ అప్పనపల్లి అర్బన్ ఫారెస్ట్కి ఆనుకొని ఉన్న కొండలోయల్లో ఉంటుంది. ఈ అడవి సుమారు 2087 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎత్తైన కొండలోయలు మరియు ఆకుపచ్చని అడవి వీక్షకులకు ఎంతగానో కనువిందు చేస్తాయి. ఇంకా వీటితో పాటు ఫ్లై గార్డెన్, రోజ్ గార్డెన్, ల్యాండ్స్కేప్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, కార్తీక వనం, కిడ్స్ జోన్, స్వాన్ పాండ్, కరెన్సీ పార్క్, అవుట్డోర్ జిమ్, అడల్ట్ అడ్వెంచర్ జోన్, ఫ్లాగ్ పాయింట్, ఇంకా హిల్ స్టేషన్ ఉంటాయి. చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇది హరితవనం యొక్క బయట ఓవర్వ్యూ, మెయిన్ గేట్ దగ్గర. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో బటర్ఫ్లై గార్డెన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది గులాబీ వనం. ఇక్కడ ఓన్లీ రోజెస్ మాత్రమే ఉంటాయి. అండ్ అక్కడ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. ఇక్కడ లోపల పక్షి బొమ్మ ఉంది కదా, ఇక్కడ ఉన్నది మొత్తం గులాబీ వనం. ఓన్లీ అన్ని రకాల రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. బటర్ఫ్లై గార్డెన్ దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఏ రకాల పూల మొక్కలు ఉన్నాయో. అండ్ ఇంకా ఏవో యానిమల్స్ స్టాచ్యూస్ ఉన్నట్టున్నాయి, చూసేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం 2 లవ్ బర్డ్స్ కనబడుతున్నాయి. రామచిలుకలు చాలా పెద్దగా ఉన్నాయి.
కిడ్స్ ప్లే జోన్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల ఆటలు ఆడుకునే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎడ్ల బండి స్టాచ్యూ చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు మనం కరెన్సీ గార్డెన్ ఉందనుకున్నాం కదా, ఆ కరెన్సీ గార్డెన్ దగ్గరికి వెళ్దాం. ఈ గార్డెన్లో ఏమంటే ఈ ప్రపంచ దేశాల్లోని మ్యాక్సిమం దేశాల్లో మేజర్ కంట్రీస్లో వాడే కరెన్సీ యొక్క సింబల్ని పెట్టారు. అండ్ దాని పక్కనే ఒక కరెన్సీని కూడా ఫోటో పెట్టారు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. అండ్ పైన కూడా రాశారు ఆ కరెన్సీ ఏ దేశానికి సంబంధించింది అనేసి. మేజర్ కంట్రీస్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేసేసారు. అండ్ ఫైనల్లీ మన ఇండియన్ రూపీ వచ్చేసింది. ఇక్కడ చూడవచ్చు ఎంతో చక్కని మెసేజ్. చెట్టు నరికేస్తుంటే వద్దు అని పాప ఆపేసినట్టు. వాకింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే వాకింగ్ చేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రూటు ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి మనకు దూరంగా కనిపిస్తుంది ఇండియన్ ఫ్లాగ్. చాలా ఎత్తులో ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం మహబూబ్ నగర్ మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నా కూడా కనబడుతుంది ఆ ఫ్లాగ్. చూడండి దగ్గరికి వచ్చేసాం మనం. రెపరెపలాడిపోతుంది మన త్రివర్ణ పతాకం. అండ్ ఇక్కడ నుంచి మనం హిల్ వ్యూ చూడొచ్చు. డే టైంలో అయితే ఇంకా గ్రీనరీ ఎక్కువగా కనపడేది. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే మనం కంప్లీట్ హిల్ స్టేషన్ వ్యూ చూడొచ్చు. పైన చందమామ కూడా కనిపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది. అండ్ ఫైనల్ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళే స్టెప్స్ ఇవి. ఫైనల్గా మనం చేరుకున్నామండి, పైకి వచ్చేసాం. చుట్టూ కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి, ఫుల్ గ్రీన్గా. డే లైట్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా రావాలని వీలైతే మార్నింగ్ టైంలో రండి. చుట్టూ ఓవర్ వ్యూ ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లేస్ అసలు. చూశారుగా ఎంతో అద్భుతమైన ఎకో పార్క్ని. డే టైంలో విజువల్స్ ఇంకా చాలా బాగుంటాయి. దయచేసి ఈసారి ఈ రూట్లో వచ్చినప్పుడు తప్పకుండా చూడండి.
and thanks for watching my video. Please do like, share, subscribe.